మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం ఏదో అధికార పార్టీ మీద ఒక వరద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సో మీరేమనుకుంటున్నారు అంటే పాలకపక్షం వ్యవహరిస్తున్నటువంటి తీరు, రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీ నాయకుడు కేసీఆర్ గారిని చూశారు దగ్గరగా, కేటీఆర్ని చూశారు, హరీష్ రావుని చూశారు. సో ఏంటి రేవంత్ రెడ్డి మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి మీకు? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి అందరు కూడా నమస్తే. ఎస్, సోదరుడు సరే డిబేట్కి వచ్చిండు కాబట్టి తను డిఫెన్స్ చేసుకోవాలి, మాట్లాడిండు, నేనేం కాదను. అంటే ఆయన మాటల్లో నిజాన్ని అనిపించలేదు మీకు? సరే, నిజాలు యథార్థం ఉందా లేకపోతే ఏముందా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం మాట్లాడేది మనకు కరెక్ట్ అనిపిస్తుంది. మనం మాట్లాడేది ఎదుటోడు కరెక్ట్ అనాలి. అయితే దీంట్లో నాకు కొన్ని పదాలు ఆక్షేపణీయం ఏంటంటే డ్రామారావు ఇట్లాంటి పదాలు చర్చకు వచ్చినప్పుడు వాడకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాదు, మన ఒక్కరమే మాట్లాడుకునేది కాదు. మీరు దొంగ అంటే నేను లంగా అంటే మీరు ఇంకేదో అని ఇట్లా ఉంటది. దయచేసి నెక్స్ట్ కన్వర్జేషన్ లో నాయకులను ఆ పరుష పదజాలం వాడే ప్రయత్నం చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదట మీ నుంచి నేను కూడా అదే చెప్తున్నాను, చేయకండి అని. డ్రామారావు అన్నారు మీరు, అది ఒకవేళ ఫ్లోలో వచ్చిందే మరి వారిని ఉద్దేశపూర్వకంగా అనాలనే నా ఉద్దేశం కాదు. మీరు ఎవరు ఉద్దేశపూర్వకంగా అన్నారు ఇవన్నీ వద్దు. నాకు అదే నేను ఇంకా దాన్ని పెద్దగా ఓనియాను, నాకు కూడా మస్తు మాటలు వస్తే వద్దు. అట్లా మీరు అంటే నేను ఇంకా చాలా అంట వద్దు. నువ్వు ఒకటంటే నేను ఒకటంట, నేను ఒకటంటే నువ్వు ఒకటంట అనే పదాలు వద్దు. నేను ఐ సీరియస్లీ టేక్ ఇట్, కన్సిడర్ అండ్ టేక్ ఇట్ బ్యాక్ అండ్ డోంట్ యూజ్ ఇన్ ద నెక్స్ట్ కన్వర్జేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్ల 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు నిజంగానే మార్పును కోరుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజామోదాన్ని గౌరవించాలి, మార్పును ఆహ్వానించాలి, మార్పును ఆస్వాదించాలి. అది గొప్పవాడి లక్షణం. విశాల హృదయంతో, విశాల దృక్పథంతో నాయకుడు అనేవాడు తమ తప్పులు ఎరగాలే, ప్రజలకు అనుగుణంగా స్పందించాలి. ఆ దిశగా పార్టీ పనిచేస్తుంది, ఆ దిశగా ప్రజల మధ్యనే ఉంటుంది. ప్రజలతోని మమేకమైపోయి ప్రజా గొంతుకై ప్రజా సమస్యల పట్ల స్పందిస్తుంది. ఓ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యతను అప్పగించినటువంటి తెలంగాణ ప్రజల గొంతుక శాసనసభలో, శాసనసభ బయట కూడా ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ తన యొక్క పాత్రను ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది. అయితే ఇందులో ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక వాస్తవం ఎరగాలి మిత్రులు. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు తమ ప్రతిపక్షానికి ఏదైనా అవకాశం, ఎట్లాంటి చిన్న అవకాశం ఇచ్చినా కూడా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం గాని, ప్రజల పక్షాన మాట్లాడే ప్రయత్నం గాని రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. తాము తిరిగి కోల్పోయిన అధికారాన్ని పొందడానికి సర్వత్రా ప్రయత్నం చేస్తాయి. అందులో బీఆర్ఎస్ ఏం అతీతం కాదు, కాంగ్రెస్ ఏం అతీతం కాదు. కానీ బచ్చు శ్రీనివాస్ గారు ఇక్కడ అధికార పక్షం చేసినటువంటి మంచి పనులు కూడా రేపొద్దున మీరేదో అధికారంలో రావడం కోసం ప్రజల్లో వీళ్ళకి మద్దతు పెరుగుద్దేమో, ఆ మద్దతును ఎక్కడ మనం పలసం చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా డైవర్ట్ చేసే అవకాశం లేకపోలేదా? చేసినా ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని మనం తప్పు అంటే ప్రజలు ఒప్పుకోరు. చెప్తా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొస్తే దాని తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది. ఈ ప్రభుత్వము 5 లక్షలని 10 లక్షలు చేసిందని మిత్రులు చెప్తుండ్రు. అది మంచిదే. 10 లక్షలు ఎటు చేసిండ్రు, 10 చేస్తారా, పర్చేజ్ చేయాలి, తీసేయాలి అది అని మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది రాంగ్, అది తప్పు కూడా. ఈ రోజు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తాం, మేము 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తాం అంటున్నారు. ఎందుకు చేస్తారు ఇళ్ల నిర్మాణం అంటే ప్రజలు వ్యతిరేకిస్తారు, తిరగబడతాం. అది కాదు. మేము మాట్లాడింది వాస్తవానికి ఏంటంటే మీరు ఒక డిపిఆర్ లేకుండా ప్రభుత్వము మీ అంతటా మీరు చెప్పిండ్రు రాగానే 2 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తాం, 20,000 కోట్ల రూపాయల 30,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు. మీరు ఇప్పటి వరకు చేసింది 12,000 కోట్ల రూపాయలు చేసి 18,000 కోట్ల రూపాయలు ప్రకటించి 20 లక్షల మంది కుటుంబాలకే లబ్ధి చేకూర్చిండ్రు. దానిపైన ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయకపోగా సంబంధిత మంత్రిత్వ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఒప్పుకొని, తప్పని పరిస్థితుల్లో ఒప్పుకొని రాని వారు అందరూ కూడా కలెక్టర్ గారిని సంప్రదించాలి అన్నారు.
కలెక్టర్ గారిని సంప్రదించడానికి సాధారణమైనటువంటి వ్యక్తికి అది సాధ్యం కాదు. ముందు మీరు ఎన్నికలలో చెప్పింది ప్రతి వ్యక్తికి 2 లక్షలు బాకీ లేకపోతే చెయ్యండి, 2 లక్షల పైచిలకు ఉంటే కట్టండి, మేము రుణమాఫీ చేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి అనుయులు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పార్లమెంటు ఎన్నికలలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు ఆ రూపం మీద మీరు ప్రమాణం చేసి బీజేపీ ఎక్కడ లబ్ధి చేకూరుతుందో అని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ ఉసురు తగులుతుంది, భగవంతుడు ఎక్కడికి నెట్టేస్తాడు అని భయంతోని ఆగమేఘాల మీద లేని పరిమితులు విధించుకొని ఐటీ ఉంటే చేయం, బీటీ ఉంటే చేయం, సిటీ ఉంటే చేయం, లేకపోతే కుటుంబానికి ఒక్కరికే ఇస్తాం, ఇట్లాంటి అనేకమైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేసుకుంది. ఇది వాస్తవము. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిఘటించింది, వాస్తవము. మీరు ఉచిత బస్సు తీసుకొచ్చిండ్రు, దానివల్ల అనేక మంది నిత్యం బస్సులలో ప్రయాణం చేసే వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. అట్లా అంటే మహిళలకు ఉచిత బస్సు వద్దా అని సీతక్క గారు లాంటి మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడతారు. మరి ఉచిత ప్రయాణం ఇస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు బస్సులు పెంచాలా? బస్సులు పెంచలేదు, కొత్త బస్సులు తీసుకురాలేదు, ఆర్టీసీ లాభాలలో ఉందంటారు. ఇదేమైనా ఇప్పుడు కాకి లెక్కలు అందరు చెప్తారు, ఆర్టీసీ లాభాలలో ఉందంటారు. ఇదేమన్నా జనామోదయోగ్యమైన? ఇది తప్పు అంటే అట్లెట్లా తప్పు? మీకు బస్సులే నడపడం, బస్సులలో స్త్రీలకు ఇవ్వడం ఇష్టం లేదా అంటారు. మీరు మాట్లాడిండ్రు, మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు? 2 లక్షల రుణమాఫీ మేము ఇస్తామని చెప్పింది మీరే. డిసెంబర్ 9 తారీఖు జన్మదినం రోజు సంతకం పెడతాం అనేది మీరే. సంవత్సరం గడిచిన తర్వాత మీరు చేసి ప్రజాపాలన విజయోత్సవాలలో చేసిన మొత్తం కూడా 12,000 కోట్ల ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. ఆయన కూడా సరిగా లెక్కలేదు. ఇంత చివరికి దాన్ని 18 కోట్లు అన్నారు. ఈ రోజు వరకు శ్వేతపత్రం విడుదల చేయలేదు. గ్యాసు బోగసు, ఇంకోటి మీరు ఏమిస్తున్నారు? స్కూటీలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు డబ్బులు ఇస్తాను 2,500 ఇవ్వలేదు. మీ ప్రభుత్వంలో 200 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఒక బిల్లు ఒకే నెలలో తీయకుండా 2 నెలలకు తీసుకొచ్చి ఇయ్యలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టలేని పరిస్థితి. శ్వేతపత్రం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అప్పులను తప్పుగా చూపించిండ్రు. ఆర్బీఐ గాని లేకపోతే కాల్ నివేదికలను తప్పుడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే అది బీఆర్ఎస్ పార్టీ తప్ప. మీరు చేసినటువంటి 200 ఇంట్లో 2,000 ఇంట్లో మీరు ఎవరి కోసం తీసుకొచ్చిండ్రు హైడ్రా అందరికి తెలుసు. స్వపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను స్వపక్షంలో విపక్షాన్ని బెదిరించడానికి హైడ్రా తీసుకొచ్చి పెద్ద డ్రామా చేసిండ్రు. ఆ డ్రామాను కొంతకాలం తర్వాత ఆపేసిండ్రు. పేదోళ్ళ ఇల్లు కూల్చేసిండ్రు, పెద్దోళ్ళ ఇండ్లకు నోటీసులు అందించిండ్రు. ఇది మీరు చేసిన తప్పు కాదా? ఇది తప్పు అంటే మీరు ఇంతవరకు మీ మూసీకి డిపిఆర్ లేదు, మ్యూజిక్ డిపిఆర్ లేదన్నది మీరే. 10,000 కోట్లు 15,000 కోట్లు 30, 50, 120 దాకా వెళ్ళిపోయినరు. ఆ తర్వాత మీరు మొన్న మా కవిత గారు శాసన మండలిలో ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతున్నారు, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మేమే తెచ్చినామని. ఎవరు తెచ్చినా కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రజలు మనకిచ్చిన అధికారం ఉపయోగించుకొని ప్రజా సేవ చేయడానికి మనం సేవకులం. నాయకుడు అంటే సేవకుడు నాయకుడు అయింది, అంతేగాని మనం రాజులమా శాశ్వతంగా ఉండిపోవడానికి నేను వస్తే చేసిన అంటే నిన్ను చేయమనే పంపించిన ప్రజలు. అది ఏ పార్టీ అయితేంది, కేసీఆర్ గారైనా లేకపోతే మన్మోహన్ గారైనా లేకపోతే వాజ్పేయి గారైనా లేకపోతే ఇప్పుడున్న మోదీ గారైనా నేను చేసిన నాది 42 ఇంచులు అంటే కాదు, 56 ఇంచులైనా కూడా ప్రజలు మనకి ఇచ్చినటువంటి ఓ అరుదైన అవకాశం, ఎవరికి అందని అవకాశం, అందరికి రాని అవకాశం, ఒక గొప్ప అవకాశం మనం ప్రజలకు చేసుకునేది. శాశ్వతంగా వాళ్ళ మనసుల్లో చెరగని ముద్ర వేసుకునే విధంగా మన పరిపాలన ఉండాలి. చేస్తే మంచిదే కదా, చేయాలనే కదా మనల్ని గెలిపించింది. ఎప్పటికీ 60 సంవత్సరాలలో ఆ సింహభాగం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలించగలిగింది? చేసిండ్రు ఎంతో కొంత, ఇంకా చేయాల్సింది చాలా ఉండే. మీరు చేసింది తక్కువ అని ప్రజలు ఈ రోజు 15 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ పర్యాయము వరుసగా బీజేపీ ప్రభుత్వానికి కట్టబెట్టిండ్రు ప్రజలు దేశవ్యాప్తంగా. ఎందుకు కట్టబెట్టిండ్రు అంటే కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజల్లో మెజారిటీ ప్రజల్లో విముఖత ఉంది, ప్రాంతీయ పార్టీల మనుగడ అయితే లేదు, దాన్ని క్యాష్ చేసుకొని బీజేపీ అధికారాన్ని కొనసాగిస్తుంది. అంతకుముందు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా వాజ్పేయి గారి ప్రభుత్వం కొనసాగింది. అవకాశం సింహభాగం మీకే వచ్చింది. మేమే చేసినాం చెయ్యాలా? మీరు సింగపూర్ తోనో లేకపోతే చైనాతోనో లేకపోతే ఇంకే పరాయి దేశాలతో పోటీపడి ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేదు కదా. అట్లనే ఈ రాష్ట్రంలో మీరు హామీలు ఇచ్చిండ్రు, ఆర్థిక పరిస్థితి మాకు తెలియదు, లంకె బిందెలు ఉన్నాయి, ఆ బిందెలు ఉన్నాయి, ఎవరైనా నవ్విపోతురు కాక. ఎందుకంటే ఒక మేధావి
రాజనీతిజ్ఞుడు నాయకత్వం వహించే వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పట్ల తనకు అవగాహన లేకపోలేదని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినట్టే ఎంత సిగ్గుచేటు. అవును. 10 సంవత్సరాలలో కూడగట్టుకోలేనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పట్ల ఈ ప్రజలు ఈ రోజు విసిగి బేసారిపోయినరు. రైతు బంధు రాలే, కౌలుదారులకు మీరేదో వేస్తా అన్నారు, గుర్తిస్తామన్నారు, రాలే. మీరు రైతు బంధు 2 సార్లు తప్పించుకున్నారు. మీరు ఇంకేంది గిట్టుబాటు ధర ఏదో 500 రూపాయలు కొద్ది మందికి ఇచ్చినామని చెప్తున్నారు. అది మాత్రం సమ్మతమే. ఇంకోటి పెన్షన్ కూడా 4,000 అన్నారు, పెన్షన్ 4,000 అన్నారు. బస్ శ్రీనివాస్ గారు పెన్షన్ 4,000 అన్నారు, పెన్షన్ కూడా 4,000 ఇవ్వట్లేదు ఇంతవరకు ఎవరికి. పెన్షన్ ఇవ్వట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చిన హామీ, మేము ఇచ్చిన హామీలు, మీరు హామీలు ఇచ్చిండ్రు కాబట్టి అద్భుతమైనటువంటి ఓ దశాబ్ద కాల పరిపాలనను తిరస్కరించి ప్రజలు కాంగ్రెస్ ని ఆమోదించిండ్రు. కాబట్టి మీరు ప్రజామోదాన్ని గౌరవించి ప్రజలకు అనుకూలంగా మీరు పరిపాలన కొనసాగించే విధంగా ముందుకెళ్ళాలి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా బస్ శ్రీనివాస్ గారు. అట్లా జరిగింది అంటే ఎట్లా? రైట్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ పల్లాడి వెంకటరెడ్డి గారు.